స్పోర్ట్స్ హబ్గా విశాఖ కొమ్మాదిలో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ దివ్యాంగుల స్టేడియం తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పోటీల ప్రారంభోత్సవంలో గంట రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్కు విశేషమైన ప్రాధాన్యాన్ని ఇస్తోందని విశాఖను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు చెప్పారు. మధురవాడ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ను శనివారం ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద విద్యార్థులు క్రీడాకారులకు ఇవ్వాలన్న నిర్వాహకుల ఆలోచనను అభినందించారు. మ్యాచ్లు వీక్షించడానికి ఎలాంటి టికెట్ లేకుండా ఉచిత పాసులను ఇస్తున్నారన్నారు. సినీ టీవీ నటుల టీంలు 4, పోలీస్ బ్యూరోక్రాట్స్ ప్రజాప్రతినిధుల టీంలు ఒక్కొక్కటి మొత్తం 7 టీంలు లీగ్లో పాల్గొంటున్నాయని చెప్పారు. విశాఖ స్టేడియం మ్యాచ్ తర్వాతే ధోనీకి పాపులారిటీ పెరిగిందన్నారు. ప్రతిభ చూపించిన క్రీడాకారులకు ఉన్నత ఉద్యోగం, ఇంటి స్థలం, నగదు, ప్రోత్సాహకాలు అందజేయడంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని పేర్కొన్నారు. కొమ్మాదిలో 25 ఎకరాల్లో హైదరాబాద్, గచ్చిబౌలి వంటి ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ రానుందని, దివ్యాంగుల ప్రత్యేక స్టేడియం కూడా ఆ ప్రాంతంలో అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన వివరించారు. ఆటగాళ్లను గంట పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. క్రికెట్ ట్రోఫీని, ఆటగాళ్ల జెర్సీలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, శాప్ చైర్మన్ రవినాయుడు, సినీ హీరో శ్రీకాంత్, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, నిర్వాహకులు రాంబాబు, కాశీ, ఏసీపీ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఆధ్వర్యంలో ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ప్రత్యేకించి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచెస్కి వేదికగా ఉన్న విశాఖపట్నం స్టేడియంలో మొత్తం 7 టీములు ఈరోజు రేపు విశాఖ వాసులకి ఒక పండగ వాతావరణం క్రియేట్ చేయబోతా ఉన్నాయి. మామూలుగా ఇంతకుముందు మన షాప్ చైర్మన్ చెప్పినట్టుగా మనకి అత్యంత ప్రభావితం చేసే రంగాలు 1 సినిమా, 2 క్రీడలు. ఆ 2 కలిసి ఒక వేదిక పంచుకోవడం అంటే అది నిజంగా డబుల్ ఫిస్ట్. మరి ఒక సీనియర్ నటులుగా ఉన్న శ్రీకాంత్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో సినిమాకు సంబంధించిన ఒక 2 టీంలు, అలాగే టీవీ ఆర్టిస్టులు ఈరోజు ఏదైతే మనకి ఈరోజు ఒక హౌస్ హోల్డ్ దీనికి టీవీలు ప్రభావితం చేస్తా ఉన్నాయో వాటికి సంబంధించిన టీవీ నటులు ఒక 2 టీములు, దాంతోపాటు ఎమ్మెల్యే ఎంపీలు ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ఒక టీము, ఆల్ ఇండియా సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు ఒక టీము, దీంతో పాటు ప్రధానంగా ఎవరైతే స్పాన్సర్స్ ఉంటున్నారో పారిశ్రామికవేత్తలు, బిల్డర్స్, పెద్ద వాళ్ళు ఒక టీము, మొత్తం 7 టీములు ఏర్పడి మొత్తం ఈరోజు ఉదయం ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇండస్ట్రియలిస్టులు వర్సెస్ టీవీ ఆర్టిస్టులది, సాయంత్రం సినిమా ఆర్టిస్టులు వర్సెస్ ప్రజాప్రతినిధులతో మ్యాచ్ జరగబోతా ఉంది. ఇట్లా ఈరోజు రేపు 2 రోజుల పాటు మొత్తం మ్యాచ్ జరగబోతా ఉన్నాయి. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇదేదో కమర్షియల్గా జరిగే మ్యాచ్ కాదు, ఒక మంచి ఆశయంతో, ఒక మంచి లక్ష్యంతో, ఇందాక మన రవినాయుడు చెప్పినట్టుగా ఇది ఒక చారిటీ మ్యాచ్. ఈ మ్యాచ్ ద్వారా వచ్చే డబ్బులు ఏదైతే మిగులుతాయో, సేవ్ అవుతాయో దాన్ని పేద పిల్లల ఎడ్యుకేషన్ కోసం, అలాగే పేద క్రీడాకారుల యొక్క సపోర్ట్ కోసం ఈ అమౌంట్ మొత్తం కూడా ఖర్చు పెడతామని చెప్పని ఆర్గనైజర్స్ రాంబాబు, కాశీ వీళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ స్టేడియంలో పెట్టాలని చెప్పినప్పుడు యాక్చువల్గా దీన్ని త్వరలోనే మనకి అంతర్జాతీయ మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి స్టేడియం మళ్ళీ దెబ్బతింటున్న ఉద్దేశంతో ఇది స్టేడియం ఇవ్వడానికి కూడా ముందు కుదరదని చెప్పారు. సరే, వాళ్ళు చేస్తున్న పర్పస్, ఎంతమంది సెలబ్రిటీస్ అందరూ వస్తూ ఉన్నారు, దీన్ని ఎలాగైనా ఇక్కడ ఆడితేనే మాకు కూడా ఒక గౌరవంగా ఉంటుందని చెప్పి అందరూ కోరిన మీదట మళ్ళీ అందరితో మాట్లాడి దీన్ని ఈరోజు ఇక్కడ మనం తీసుకుని రోజు మనం స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. ఈ 2 రోజులు విశాఖ వాసులకి ఒక పండగ వాతావరణం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈ సెలబ్రిటీస్ అందరూ వస్తున్నారు కాబట్టి టికెట్లు కూడా ఉచితంగా ఇస్తే బాగుంటుందని చెప్తే వెంటనే రాంబాబు వాళ్ళందరూ కూడా దాన్ని అంగీకరించి ఈ 2 రోజులు కూడా దీన్ని ఉచితంగానే ఈ మ్యాచ్ అందరూ చూసేదానికి కూడా అవకాశం కల్పిస్తా ఉన్నారు. మరి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడలకు ఒక ప్రత్యేకమైన ప్రోత్సాహిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ను ఒక స్పోర్ట్స్ హబ్గా చేయాలనే ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయానికి అనుగుణంగా ఈరోజు శాప్ కానీ మిగతా అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈరోజు వైజాగ్లో ఎన్నో అంతర్జాతీయ మ్యాచెస్ కూడా ఇక్కడనే జరిగాయి. భవిష్యత్తులో కూడా అనేక మ్యాచ్లు జరగబోతా ఉన్నాయి. మరి ఒక గచ్చిబౌలి లాంటి ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా త్వరలోనే మన వైజాగ్లో కొమ్మాదిలో ఒకటి తయారు చేసుకోబోతా ఉన్నాం. దాంతోపాటు డిజేబుల్డ్ స్టేడియం ఒకటి, అది మొత్తం ఇండియా మొత్తానికి 2 శాంక్షన్ అయితే, ఒకటి నార్త్ ఇండియాకి, ఒకటి సౌత్ ఇండియాకి వస్తే సౌత్ ఇండియాలో మన వైజాగ్, మన భీమిలిలో వచ్చింది. అది కూడా దాదాపు 270 కోట్ల రూపాయలతోటి ప్రత్యేకించి ఈ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఒక ఫెసిలిటీస్తో ఒక స్టేడియం, ఇలాగ అనేక దీంట్లో ముందుకెళ్తా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ 2 రోజులు మ్యాచ్ని ప్రజలు ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుకుంటూ, మరి ప్రత్యేకించి ఇక్కడికి వచ్చేసిన శ్రీకాంత్ గారు,
అలాగే రవినాయుడు, అలాగే స్పాన్సరర్స్, ప్రత్యేకించి ఆర్గనైజర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా స్థానిక శాసనసభ్యుడిగా వీళ్ళందరూ కూడా ఆహ్వానిస్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే వాళ్ళు గనక మాకు స్టేడియం ఇవ్వకపోతే మేము వచ్చి ఇక్కడ ఆడేవాళ్ళం కాదు. గంటా శ్రీనివాసరావు గారు, ఎస్పెషల్లీ గంటా శ్రీనివాసరావు గారు సపోర్ట్ కానీ, అలాగే కేశినేని చిన్ని గారు, ఎప్పుడైతే నేను ఫోన్ చేసి ఇట్లా ఏమంటే ఇట్లా మ్యాచ్ ఆడుతున్నాం, అందరూ చాలా మంది వైజాగ్ స్టేడియం కావాలని చెప్పేసి అడగగానే ఇంకేం ఆలోచించలేదు, వెల్కమ్ చెప్పారు. నిజంగా గవర్నమెంట్ కి అందరికీ కూడా, ఎందుకంటే ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాకు సహాయ సహకారాలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ. సినీ ఇండస్ట్రీకి పెద్దల పాత్ర పోషిస్తున్నారు చిరంజీవి గారు వస్తున్నారు. చిరంజీవి గారు అంటే ఆర్డర్ కదా, జనరల్ గా ఆయన సపోర్ట్ అనేది 100% ఉంటుంది. ఎందుకంటే ఆయన వచ్చి ఆర్డర్ కాబట్టి మమ్మల్ని ఆయన వెనకాల మమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. ఒక రకంగా గో హెడ్ శ్రీకాంత్ అంటారు, ఎక్కడ కావాలి అక్కడ మేము చెప్తాం పలానా మ్యాచ్ అన్నారు, ఓకే ఆల్ ద బెస్ట్ అని చెప్తారు, అంతే అందుకే పెద్దల పాత్ర అంతే.